నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్ నేను మీ స్వప్న తెలంగాణలో రాబోయేది తమ ప్రభుత్వమేనని గొప్పలు చెప్పుకుంటుంది బీజేపీ మరోవైపు నేతల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది సీనియర్ నేతలు ఎవరి దారి వారిదే యమునా తీరే మాదిరి వ్యవహరిస్తున్నారు పార్టీ బలపడుతుంది అనుకునే సమయంలో నేతల మధ్య విమర్శ ప్రతి విమర్శలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి 2023లో అధికారంలోకి వస్తాము అనుకునే సమయంలో ఇలానే నేతల మధ్య ఈగో గొడవలతో బోల్తా కొట్టారు ఇటీవల 2 ఎమ్మెల్సీలు గెలిచి మంచి జోరు మీద ఉన్న బీజేపీలో మళ్లీ విభేదాలు పొడచూపుతున్నాయి దీనిపై వన్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం తెలంగాణ బీజేపీలో వర్గ విభేదాలు మరోసారి పొడచూపాయి సీనియర్ల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనబడుతోంది హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదట్లో పోటీ పెట్టమని చెప్పి చివరి నిమిషంలో పోటీ పెట్టారు దీంతో కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడింది హైదరాబాద్ పరిధిలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికలకి నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగిసింది దీంతో బీజేపీ తరఫున కీలక నాయకుడికి టికెట్ను ఖరారు చేశారు హైదరాబాద్ నగరపాలక సంస్థలో బీజేపీకి 44 మంది కార్పొరేటర్లున్నారు అయితే బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి ప్రస్తుతం పాలన సాగిస్తున్నాయి కార్పొరేటర్గా ఉన్న గద్వాల విజయలక్ష్మి మాత్రం బీఆర్ఎస్ తరఫున గతంలో ఎన్నికైన కొన్నాళ్ల కిందట ఆమె తండ్రి సీనియర్ నేత కేశవరావుతో కలిసి కాంగ్రెస్ గూటికి చేరారు ఇలా ఉంటే ప్రస్తుతం హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా కింద ప్రభాకర్ ఎమ్మెల్సీగా ఉన్నారు ఈయన పదవీకాలం మే 1తో ముగియనుంది దీంతో కొన్నాళ్ల కిందట కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికకు షెడ్యూల్ జారీ చేసింది దీని ప్రకారం శుక్రవారంతో నామినేషన్లకి గడువు ముగిసింది ఈ క్రమంలో బీజేపీ తరఫున ఎస్ గౌతమ్ రావును కేంద్రంలో పెద్దలు ప్రకటించారు ప్రస్తుతం క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న గౌతమ్ రావు బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా గతంలో పనిచేశారు ఈయనకు తాజాగా టికెట్ దక్కడం గమనార్హం గౌతమ్ రావు కూడా గతంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా హైదరాబాద్లో పనిచేశారు ఈయనకు కిషన్ రెడ్డి సహా పలువురు కీలక నాయకుల ఆశీస్సులు ఉండటం గమనార్హం ఇదిలా ఉంటే ఏప్రిల్ 23న పోలింగ్ జరగనున్న ఎమ్మెల్సీ స్థానానికి ఇదే నెల 25న రిజల్ట్ కూడా రానుంది దాంతో మరోసారి రాజా సింగ్ తన నోటికి పని చెప్పారు తెలంగాణ బీజేపీ సారథి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నేరుగా విమర్శలు గుప్పించారు మీకు గులాంగిరీ చేసేవారికే టికెట్లు పదవులు ఇస్తారా అంటూ ఆయన వ్యాఖ్యానించారు ఇటీవల కాలంలో బీజేపీపై నిప్పులు చెరుగుతున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటి వరకు ఆయన పలువురు నేతలను టార్గెట్ చేసుకుని కామెంట్లు చేసినా ఎప్పుడూ బయటపడలేదు కానీ తాజాగా మాత్రం తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై నేరుగా విమర్శలు గుప్పించారు హైదరాబాద్ పరిధిలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికల బీజేపీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు ఆర్ఎస్ఎస్కు విధేయుడిగా పేరు తెచ్చుకున్న ఎస్ గౌతమ్ రావును కేంద్రంలో పెద్దలు ప్రకటించిన సంగతి తెలిసిందే నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగియడంతో చివరి నిమిషంలో ఆయన పేరును ప్రస్తావించారు అయితే అనేక మంది నాయకుల పేర్లు కూడా పరిశీలనకు వెళ్లినట్లు తెలిసింది వీరిలో ఎస్సీ బీసీలకు చెందిన నాయకులు కూడా ఉన్నారు ఇప్పుడు ఇదే విషయాన్ని కార్నర్ చేసుకుని రాజా సింగ్ బీజేపీపై విమర్శలు గుప్పించారు ముఖ్యంగా ప్రస్తుతం టికెట్ దక్కించుకున్న గౌతమ్ రావు కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గానికి చెందిన అభ్యర్థి కావడంతో రాజా సింగ్ విమర్శల దాడి మొదలుపెట్టారు మీ నియోజకవర్గానికి చెందిన అభ్యర్థే మీకు కావాలా పార్టీ కోసం పనిచేసిన వారు పోలీసులతో దెబ్బలు తిన్నవారు పార్టీ కోసం త్యాగాలు చేస్తున్నవారు మీకు కనిపించలేదా అని నిలదీశారు పార్టీలో గులాంగిరీ చేసేవారికే పదవులు పీఠాలు దక్కుతున్నాయని అనేందుకు గౌతమ్ రావుకు టికెట్ ఇవ్వడమే నిదర్శనమని రాజా సింగ్ విమర్శించారు మీ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అనేక మంది నాయకులున్నారు వారంతా పార్టీ కోసం రోడ్డెక్కిన వారే అయినా వారిని కనీసం పరిశీలించలేదు మీ అడుగులకు మడుగులు ఒత్తేవారే కావాలా అని రాజా సింగ్ అన్నారు సీనియర్ నాయకులను పక్కన పెట్టి తన అనుచరులకు మాత్రమే పదవులను కేటాయించడం ఏంటని కిషన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు ఒకే వర్గం వ్యక్తులకే ప్రాధాన్యత ఇవ్వడం పార్టీ అభివృద్ధికి మంచిది కాదు అని ఆయన హెచ్చరించారు ఇటీవల రాజా సింగ్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి సైతం స్పందించారు నేతలపై కోపంతో పార్టీని బొందపెట్టొద్దు అని పార్టీ కేడర్కు ఆయన సూచించారు అంతేకాదు అవకాశం కోసం కొందరు నాయకులు ఎదురు చూస్తున్నారు వారి మాటలు నమ్మొద్దు వారికి తగిన సమయంలో హైకమాండ్ దెబ్బ కొడుతుంది మీరు చూస్తూ ఉండండి నేను చెప్పేది నిజమని పరోక్షంగా రాజా సింగ్ను ఉద్దేశించి నాయకులకు హితవు పలికారు ఇటీవల కాలంలో రాజా సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మినహా ఆయన ఎవరిని పేరు పెట్టి విమర్శించకపోయినా పరోక్షంగా చేస్తున్న వ్యాఖ్యలు విమర్శలను బట్టి కిషన్ రెడ్డిని రాజా సింగ్ టార్గెట్ చేశారు అన్న విషయం చర్చకు వచ్చింది
ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన కిషన్ రెడ్డి నేతలపై కోపంతో పార్టీని బద్నాం చేయొద్దని, బొంద పెట్టొద్దని అనడం గమనార్హం. హైదరాబాద్లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరిగింది. ఈ మీటింగ్కు రాజాసింగ్ సహా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. వీరిని ఉద్దేశించి కిషన్ రెడ్డి ప్రసంగించారు. ప్రస్తుతం బీజేపీకి అధికారంలోకి వచ్చేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని చెబుతూనే దీనికి అందరం మరికొంత కష్టపడాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. అయితే కొందరు పార్టీని డైల్యూట్ చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, నాయకుల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని ఆయన సూచించారు. ఎప్పటి నుంచో రాజాసింగ్ కు కిషన్ రెడ్డికి పడడం లేదు. 2023 శాసనసభ ఎన్నికల్లో కూడా రాజాసింగ్ కు చివరి నిమిషంలో టికెట్ ఇచ్చారు. అసలు టికెట్ ఇస్తారో లేదో అనే సందేహాలు కూడా కలిగాయి. 2019లో తెలంగాణ మొత్తం మీద బీజేపీ తరపున గెలిచింది రాజాసింగ్ ఒక్కడే కావడం విశేషం. కరడుగట్టిన హిందుత్వవాదిగా రాజాసింగ్ ముద్రపడ్డారు. హిందువులను కానీ, హిందూ దేవుళ్లను కానీ ఎవరన్నా ఏమన్నా అంటే ఒంటి కాలు మీద లేస్తారు రాజాసింగ్. ఇప్పటికీ 3 సార్లు గోషామహల్ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. రాజాసింగ్ లాంటి నేతను పార్టీ అధ్యక్షుడు ఎందుకు దూరం పెడుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. రాజాసింగ్కు బీజేపీలోని ఉత్తరాది నేతల సపోర్ట్ ఉంది. దీంతో పార్టీ టికెట్ తప్పనిసరిగా ఇస్తున్నారు. మరోవైపు పార్టీలో కిషన్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్లు రాజాసింగ్కు మద్దతిస్తున్నారు. దీంతో తెలంగాణ బీజేపీలో వర్గ విభేదాలు పొడచూపాయి. పార్టీ నిర్ణయాల పట్ల తన ఆగ్రహాన్ని బహిరంగంగా తెలియజేస్తూ ఉంటారు. తాజాగా బీజేపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంలో పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నారు. రాజాసింగ్ ఈ వివాదాన్ని ప్రస్తావించడంతో బీజేపీలో విభేదాలు మరింత వెలుగులోకి వచ్చాయి. ఇటీవల తెలంగాణ బీజేపీలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పార్టీ నాయకత్వం నూతన నిర్ణయాలతో ముందుకు సాగుతుండగా సీనియర్ నేతలు, స్థానికంగా బలమైన నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం పార్టీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలకు మించి బీజేపీ పోటీ చేసిన తుది ఫలితాల్లో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇప్పుడు పార్టీ లోపలి విభేదాలు బయటపడుతూ ఉండడంతో సమన్వయం అవసరమనే సూచనలు వినిపిస్తున్నాయి. ఇటీవల రాజాసింగ్ మరో సంచలన కామెంట్ చేశారు. కొంతమంది బీజేపీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రహస్యంగా కలుస్తున్నారని వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. ఆయన ఎవరి మాట వినరు, తనదైన శైలిలో వెళ్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ మరోసారి ఫైర్ అయ్యారు. పార్టీలోకి కొత్తగా చేరిన కొందరు సీనియర్ నేతల తీరుతోనే తెలంగాణలో కమలం పార్టీ ఎదగలేకపోతోందని ఆయన మండిపడ్డారు. పార్టీ అధిష్టానం ఇకనైనా మేల్కొని పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకుని నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బీజేపీలోని కొందరు నేతలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. పార్టీ వర్గాల్లో గుబులు రేపుతున్నాయి. అంతేకాకుండా మరో అడుగు ముందుకేసి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే ఆ సీఎంతో కొందరు బీజేపీ నేతలు రహస్యంగా భేటీ అవుతున్నారని చెప్పారు. ఇలాంటి సీక్రెట్ మీటింగులు పెడితే పార్టీ అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నించారు. బీజేపీ అధిష్టానం వీటిపై దృష్టి పెట్టి రహస్యంగా భేటీ అవుతున్న వారిని రిటైర్ చేస్తేనే తెలంగాణలో పార్టీకి మంచి రోజులు వస్తాయన్నారు రాజాసింగ్. రాజాసింగ్ కొన్నాళ్ల నుంచి పార్టీలో సైలెంట్గా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు, సమావేశాలకి అరుదుగానే హాజరవుతున్నారు. ఇటీవల జిల్లా అధ్యక్షుల ఎంపికపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణలో హిందువులు సేఫ్గా ఉండాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ఆయన ఒక సంచలన వీడియోను కూడా విడుదల చేశారు. రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే పార్టీలోని పాతవాళ్లను వెంటనే బయటకు పంపాలని కామెంట్ చేశారు. ముఖ్యంగా బీజేపీ అధిష్టానం ఈ విషయంలో ఆలోచన చేయాలని కోరారు. సీఎంతో బీజేపీలోని కొందరు నేతలు రహస్యంగా భేటీ అవుతున్నారని హాట్ కామెంట్స్ చేయడంతో కొందరు బీజేపీ నేతలు భుజాలు తడుక్కున్నట్లు తెలుస్తోంది. మరోవైపు 2014లో తాను పార్టీలో చేరానని, అప్పటి నుంచి వేధింపులు భరిస్తూనే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు రాజాసింగ్. పార్టీకి తాను అవసరం లేదని, వెళ్లిపోవాలని చెప్తే ఇప్పటికిప్పుడు వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా పేర్కొన్నారు. తాను ఇప్పటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంతో యుద్ధం చేస్తూ వచ్చానని, కానీ సొంత పార్టీలోనూ యుద్ధం చేయాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
ఇంకోవైపు గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని పార్టీకి తాను సూచించానని, కానీ తాను సూచించిన పేర్లను పక్కన పెట్టి ఎంఐఎంతో తిరిగే వ్యక్తికి ఆ పదవిని ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని పార్టీలోని ఓ కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే తనకు తెలియదని సమాధానం ఇచ్చారని, దీన్ని బట్టి తనపై దాగి ఉన్న కుట్రకోణం బయటపడిందని రాజాసింగ్ వివరించారు. పార్టీ ఎమ్మెల్యే సూచించిన వ్యక్తికే జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారని, కానీ తన సూచనను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో సంజాయిషీ ఇవ్వాలని, అలాగే వెంటనే అధ్యక్షుడిని మార్చాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఎప్పుడూ అధికారంలోకి రావాలని, కానీ ఇలాంటి రిటైర్ అయిన వ్యక్తులు పార్టీలో ఉంటే బీజేపీ ఇక్కడ ఎప్పటికీ అధికారంలోకి రాదని రాజాసింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత లోక్సభ ఎన్నికల సందర్భంగా కూడా హైదరాబాద్ ఎంపీ టికెట్ మాధవీలతకు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు రాజాసింగ్. గ్రేటర్ నుంచి హేమాహేమీలు సైతం గత ఎన్నికల్లో ఓటమి చవిచూశారని, అలాంటి సమయంలో తాను ఒక్కడినే గెలిచి బీజేపీ పరువు కాపాడనని రాజాసింగ్ చెబుతుంటారు. అలాంటి తనను పక్కన పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని, దీంతో ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బీజేపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ విషయాన్ని నాయకులు, కార్యకర్తలు మనసులో పెట్టుకుని పార్టీ కోసం పనిచేయాలని కేంద్ర పార్టీ పెద్దలు సూచిస్తున్నా ఇలాంటి సంఘటనలు మళ్లీ జరుగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ రెండు ఒక్కటేనని, ఈ విషయంలో ప్రజలకు కూడా క్లారిటీ ఉందని, దీనిని మరింతగా ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలని పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేయాలని, మనమంతా పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ పిలుపునిచ్చింది. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దీనిని మనకు అనుకూలంగా మార్చుకోవాలని, పోరాటాల ద్వారా ఆ పార్టీని పటిష్టం చేసుకోవాలని పార్టీ పెద్దలు చెప్తున్నారు. పెండింగ్లో ఉన్న పార్టీ కమిటీలను వెంటనే పూర్తి చేయాలని కూడా నిర్ణయించారు. ఈ క్రమంలో పార్టీ సీనియర్ల మధ్య సమన్వయం లేకపోవడం అతిపెద్ద లోపంగా కనిపిస్తోంది. కిషన్ రెడ్డి, రాజాసింగ్ మధ్య గతంలోనే కొన్ని రాజకీయ విభేదాలు ఉన్నట్లు సమాచారం. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈ విభేదాలు మరింతగా ఉధృతమయ్యే అవకాశం ఉంది. పార్టీ అధిష్టానం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. రాజాసింగ్ బహిరంగంగా తన అభిప్రాయాన్ని వెల్లడించడం పార్టీ భవిష్యత్తుపై దుష్ప్రభావం చూపుతుందా? ఈ వివాదం తర్వాత రాజాసింగ్ భవిష్యత్తులో బీజేపీలో కొనసాగుతారా, లేక వేరే మార్గాన్ని అన్వేషిస్తారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. మరోవైపు శ్రీరామనవమి శోభాయాత్ర నేనెందుకు చేస్తానో తెలుసా అంటూ తాజాగా రాజాసింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువులంతా ఒక్కటి కావాలి, తెలంగాణలో రామరాజ్యం కావాలనే ఉద్దేశంతోనే నేను శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహిస్తున్నాను అన్నారు. ఇప్పటికే ఎన్నో కేసులు నా మీద మోపినా భయపడకుండా నేను ప్రతి ఏడాది శోభాయాత్ర నిర్వహిస్తున్నానని చెప్పారు. నా శ్రీరామనవమి శోభాయాత్రలో రామభక్తులు తక్కువ రావాలనే ఉద్దేశంతోనే అంబర్పేట నుంచి ఇంకొక శోభాయాత్ర తీస్తున్న గౌతమ్ రావుకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారని రాజాసింగ్ ఆరోపించారు. మీరు కాదు, ఎవరైనా కూడా ప్రయత్నం చేసినా నా దగ్గరకు వచ్చే రామభక్తులను మీరు ఆపలేరంటూ రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీలో వర్గపోరు రాజాసింగ్తోనే ప్రారంభం కాలేదు. గతంలో కూడా కొంతమంది నేతల మధ్య వర్గపోరు నెలకొంది. సమన్వయ లోపం కొనసాగుతూనే ఉంది. రాజాసింగ్ మాదిరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మరో కేంద్ర మంత్రి బండి సంజయ్కు విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. అదే క్రమంలో హైదరాబాద్లో హైడ్రా చేపడుతున్న కూల్చివేతలు బీజేపీలో అంతర్యుద్ధానికి కారణమయ్యాయి. సఖ్యతగా ఉండే ఇద్దరు ఎంపీల మధ్య ఇది విభేదాలకి కారణమైంది. సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ సహా కూల్చివేతలపై వారు పరస్పర విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారు. అయితే హైడ్రా విషయంలో ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు మధ్య అభిప్రాయ భేదాలు పొడచూపాయి. వీరిద్దరి మధ్య సఖ్యత ఉన్నట్లు బయటకు కనిపించినప్పటికీ వారి వైఖరి మాత్రం అప్పట్లో అనుమానాలకు తావిచ్చింది. హైడ్రా, మూసీపై బీజేపీ నేతల వ్యవహారం ప్రజల్లో తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఈ విషయంలో ఎవరి వాదన వాళ్లు వినిపించారు. హైడ్రాను పూర్తిగా వ్యతిరేకించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. మరోవైపు హైడ్రాను పూర్తిగా సమర్థిస్తూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఏమైనా నీ జాగీరా, నువ్వెట్లా కూలగొడతావని కూల్చివేతల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హీరోలా పూజలు కొట్టడం మంచిది కాదు, కూల్చివేతలతో ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నామని ఫైర్ అయ్యారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ 30-40 ఏళ్ల క్రితం అధికారంలో ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చిన భూమి ఎఫ్టీఎల్ భూమి అని తెలియదా, ఇప్పుడెట్లా కూలగొడతా ఉంటూ నిలదీశారు. హైడ్రాను అడ్డం పెట్టుకుని నువ్వు చేస్తున్న దందా గురించి తను మాట్లాడపోనని, కానీ ఆ పేరుతో పేదల జోలికి వెళ్తే మాత్రం ఊరుకునేది లేదని ఈటెల రాజేందర్ హెచ్చరించారు. ఈటెల రాజేందర్ హైడ్రాను ఏకపక్షంగా వ్యతిరేకిస్తే ఎంపీ రఘునందన్ రావు మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించారు. కూల్చివేతలో తప్పు కాదన్నట్లుగా ఆయన మాట్లాడారు. ఎప్పుడో కూల్చాల్సిందని, ఇప్పటికే ఆలస్యమైనట్టుగా చెప్పుకొచ్చారు.
హైకోర్టు స్టే ఆదేశాలపైన స్పందించారు. కొంతమంది బీజేపీ నేతలు హైడ్రా కూల్చివేతలు ఓల్డ్ సిటీ నుంచి ప్రారంభించాలని కూడా డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీలో ఇద్దరు కీలక నేతలుగా ఉంటూ ఎంపీలు ఇలా పరస్పర విరుద్ధంగా మాట్లాడి ప్రజలను గందరగోళపరుస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాజా సింగ్ చేసిన విమర్శలు రాష్ట్ర బీజేపీలోని వర్గపోరును మరోసారి బహిర్గతం చేసినట్లయింది. ఇప్పటికే అంతర్గత లోకలతో రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుని ఎంపిక చేసుకోలేకపోతున్న ఆ పార్టీకి రాజా సింగ్ జబలుగా మారి చేస్తున్న విమర్శలు రాజకీయంగా మరింత ఇరకాటంగా మారాయి. పార్టీలో ఆధిపత్య పోరుకు ఇది నిదర్శనమని చెప్తున్నారు. ఆయా వర్గాల నేతల రహస్య సమావేశంలో జరిగిన చర్చలు, నిర్ణయాల వివరాలు వెంటనే మరో వర్గానికి తెలిసిపోతూ ఉండటం, మీడియాకు సైతం లీక్ అవుతూ ఉండటం వారిని కలవరానికి గురి చేస్తోంది. గతంలో కూడా బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇతర నేతల మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. గత ఏడాది ఖమ్మం తదితర ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ బీజేపీ పర్యటించింది. 2 బృందాలుగా ఏర్పాటు చేసి పర్యటనలు జరిపారు. ఒక బృందానికి కేంద్ర మంత్రి బండి సంజయ్, మరో బృందానికి మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నేతగా ఉన్న తనకు ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పకపోవడంపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి అలకబూనారు. బృందంలో ఏలేటి ఉన్నా ఆయన బాధితుల పరామర్శకు వెళ్లలేదు. ఈటెల బృందంలో తనను సభ్యుడిగా చేర్చడంపై మహేశ్వర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ఫ్లోర్ లీడర్గా అసెంబ్లీలో గళమెత్తే బాధ్యత ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై ఉండగా ఆయనకు నేతృత్వం ఇవ్వకపోవడం ఏంటని ఆయన అనుచరులు ప్రశ్నించారు. ఈ విషయం కేంద్ర పెద్దల దాకా వెళ్లిందని అప్పట్లో పార్టీలో చర్చ నడిచింది. తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో హైడ్రా వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వద్ద పెద్ద ధర్నా, బహిరంగ సభ నిర్వహించారు. దీనికి ఈటెల రాజేందర్తో పాటు కొందరు నేతలు హాజరు కాలేదు. మరోవైపు తెలంగాణలో బీజేపీకి బలం పెరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపింది. బీజేపీ నుంచి ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇక లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ను వెనక్కి నెట్టి 8 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో కాషాయ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రి పదవులు కూడా దక్కాయి. దీంతో భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ కార్యకర్తలు ఆశతో ఉన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలో విభేదాలు తలెత్తుతున్నాయి. ఈ తరుణంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎలా ఎదుర్కొంటారో అనే సందేహం పార్టీ శ్రేణుల్లో కలుగుతోంది. సిద్ధాంత బలంతో నడిచే పార్టీలో ఇలాంటి విభేదాలు రావడం ప్రత్యర్థులకు మంచి అవకాశంగా మారుతుంది. ఎన్ని విభేదాలు ఉన్నా పార్టీ కేంద్ర నాయకత్వం కలగజేసుకుంటే అందరూ ఒక తాటిపైకి వస్తారని ఆ పార్టీ గురించి తెలిసిన వాళ్ళు చెబుతున్నారు. ఇన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఇటీవల నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయభేరి మోగించడం దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. 2023 ఎన్నికల్లోనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చాలా మంది రాజకీయ పండితులు భావించారు. బండి సంజయ్ నాయకత్వంలో గ్రామ స్థాయిలోకి బీజేపీ చొచ్చుకుపోయింది. బండి సంజయ్ చేసిన ప్రజా సంగ్రామ యాత్రకు మంచి స్పందన వచ్చింది. వేరే పార్టీల నుంచి బీజేపీలో చేరడానికి నేతలు రెడీ అయ్యారు. ఈ తరుణంలో కర్ణాటకలో బీజేపీ ఓటమి చెందడంతో ఆ ప్రభావం తెలంగాణలో కూడా పడింది. బీజేపీ గ్రాఫ్ తగ్గుతోందని అనుకునే లోపే గోరు చుట్టు మీద రోకల పోటు మాదిరి బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ను తొలగించింది. దీంతో పరమపద సోపాన పట్టణంలో పెద్ద పాము మింగితే ఒక్కసారిగా కిందకి పడిపోయినట్లు మొదటి స్థానం నుంచి 3వ స్థానానికి పడిపోయింది బీజేపీ. దీంతో పార్టీలో కొత్తగా నేతలు చేరడం దేవుడెరుగు. ఉన్న సీనియర్లు సైతం పార్టీని వీడిపోయారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఏనుగు రవీందర్ రెడ్డి లాంటి నేతలు పార్టీని వీడిపోయారు. అప్పటికే బీజేపీ అధికారంలోకి రాదని తేలిపోయింది. ఈ పరిణామాలు ప్రతిపక్ష కాంగ్రెస్కు కలిసి వచ్చాయి. అప్పటి వరకు 3వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా అధికారం చేపట్టే స్థాయికి చేరింది. బండి సంజయ్పై కొందరు కేంద్ర పెద్దలకు ఫిర్యాదులు చేశారని అప్పట్లో చర్చ జరిగింది. అప్పటి నుంచే సీనియర్ల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. వాస్తవంగా తెలంగాణలో బీజేపీ బలంగా ఉంటుంది. మొదటి నుంచి సంఘ పరివార కార్యక్రమాలు తెలంగాణలో ఎక్కువ ఉండేవి. పక్కనున్న నాగపూర్లో ఆర్ఎస్ఎస్ స్థాపించడంతో ఆ ప్రభావం తెలంగాణలో బాగా పడింది. మరోవైపు నిజాం కాలంలో రజాకార్ల దురాగతాలకు హిందువులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఈ పరిణామాలు హిందువులను ఏకం చేయడానికి తోడ్పడ్డాయి. భారతీయ జనసంఘ్ నుంచి తెలంగాణలో ఆ పార్టీకి కేడర్ ఉంది. పైగా తెలంగాణ విడిపోయిన తర్వాత హిందూ శక్తులు ఇంకా ఏకమయ్యి బీజేపీ అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు. కానీ సరైన నాయకత్వం లేకపోవడంతో టీడీపీ పొత్తుతో కేడర్ చెల్లాచెదురు కావడంతో బీజేపీ చతికిలబడింది. బండి సంజయ్ రూపంలో మంచి నాయకుడు దొరికిన వర్గపోరుతో బండి సంజయ్ను తొలగించారు. కిషన్ రెడ్డి కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడిన నేతే. అయితే ఆయనను వ్యతిరేకించే నేతలు చాలామంది ఉన్నారు.
దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మొదటి నుంచి కంచుకోటగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఒక్క రాజాసింగ్ తప్ప ఎవ్వరూ గెలవలేరు. అంతగా వర్గ విభేదాలు పడచూపాయి. కనీసం 15-20 ఎమ్మెల్యే స్థానాలు గెలుస్తారనుకుంటే కేవలం 8 స్థానాలతో సరిపుచ్చుకున్నారు. బండి సంజయ్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ లాంటి హేమాహేమీలు శాసనసభకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో పార్టీలో ఎంతగా విభేదాలు ఉన్నాయో అర్థమైంది. తెలంగాణ కమలం పార్టీలో తాజాగా జరుగుతున్న పరిణామాలు దేనికి దారి తీస్తాయని సర్వత్రా ఆసక్తి నెలకొంది. పైకి బాగానే కనపడుతున్న బీజేపీలో సందర్భం వచ్చినప్పుడు లుకలుకలు బయటపడుతున్నాయి. అయితే రాజాసింగ్ మాత్రమే అసంతృప్తిని బయటికి వెళ్ళగక్కుతున్నారు. అసలు రాజాసింగ్ బీజేపీ ఎమ్మెల్యేగానే కొందరు గుర్తించడం లేదు. ఈ క్రమంలో తెలంగాణలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లు ఊరుతున్న కాషాయ పార్టీని దారిలో పెట్టడానికి కేంద్ర నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. మరి ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 టీవీ.